వింజమూరు మండల పరిధిలో నుడా అప్రూవల్ లేని ప్లాట్లు కొన్నవారి భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని ఎంపీడీఓ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. శనివారం వింజమూరు మండలంలో అనధికార లేఅవుట్లు కొనుగోలు చేసిన యజమానులను ఉద్దేశించి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ప్లాట్లు క్రమబద్ధీకరణ కొరకు ఎల్ఆర్ఎస్ను పొడిగించి ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. ఈ పథకం కింద 30/6/2025 ముందు వేసిన అనధికార లేఅవుట్లోని ప్లాట్లో 14% అపరాధ రుసుముతో క్రమబద్ధీకరించుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని ఈసారి అనధికార లేఅవుట్స్ అంటూ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఈవో రామారావు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా మనకు వింజమూరు మండలంలో 25కు పైగా లేఅవుట్లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిల్లో కేవలం 2టికి మాత్రమే అనుమతులు ఉన్నాయి. మిగిలినటువంటి లేఅవుట్లన్నీ కూడా అనుమతులు లేవు కాబట్టి వాటంటిని మేము అనాథరైజ్డ్ లేఅవుట్లుగానే పరిగణిస్తున్నాము. ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లో ఇప్పటికే చాలా వరకు ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వము ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొన్నటువంటి వాళ్ళకి, అలాగే మనకు లేఅవుట్ యజమానులకి అవకాశం కల్పిస్తూ మనకు జూలై నెలలో ఈ ఎల్ఆర్ఎస్ అనేటటువంటి పథకాన్ని తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పటికే ప్లాట్ కొనుగోలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, లేదా లేఅవుట్ యజమానులు కావచ్చు, నుడా పరిధిలోకి వెళ్ళి వాళ్ళు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఫర్దర్గా ఏ ప్రాబ్లం లేకుండా ఉండేందుకు వీలుగా ఈ ఎల్ఆర్ఎస్ని తీసుకురావడం జరిగింది. ఈ ఎల్ఆర్ఎస్ నోటిఫికేషన్ వచ్చినటువంటి 26/7/2005 నుంచి మొదటి 45 రోజుల్లోపు కానీ ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళు కట్టాల్సినటువంటి రుసుములో 10% రాయితీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే 90 రోజుల్లోపు కానీ అప్లై చేసుకుంటే 5% రిబేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకు అక్టోబర్ 24వ తేదీకి ఎల్ఆర్ఎస్ అనేది గడువు ముగిస్తుంది కాబట్టి ఈలోపు ఈ అనాథరైజ్డ్ లేఅవుట్లు అన్నీ కూడా ఆథరైజ్ అవ్వడానికి మనకు ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాలి. ముఖ్యంగా ప్లాట్లు కొనుగోలు చేసినటువంటి యజమానులందరూ కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకోకపోయినట్లయితే ఫర్దర్గా వాళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు వాళ్ళకి పైప్ కనెక్షన్, వాటర్ ట్యాప్ కనెక్షన్ కావచ్చు, లేదా కరెంట్ కనెక్షన్ కావచ్చు, దానికంటే ముందుగా బిల్డింగ్ అప్రూవల్ పర్మిషన్ కావచ్చు పంచాయతీ నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. 300 స్క్వేర్ మీటర్స్ దాటినట్లయితే నుడా నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఈ పర్మిషన్ విషయంలో వాళ్ళు తర్వాత ఇబ్బందులు పడేటటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా మా దృష్టికి ఇప్పటి వరకు కొన్ని లేఅవుట్లలో కరెంట్ కనెక్షన్ కూడా ఇవ్వడం జరిగిందని మా దృష్టికి వచ్చింది. వాటికి కరెంట్ కనెక్షన్కి పంచాయతీ నుంచి మాత్రం ఎటువంటి అనుమతి ఇచ్చి ఉండలేదు. కాబట్టి మేము ఇప్పుడు పంచాయతీ తరఫు నుంచి ఇప్పటికే ఈ లేఅవుట్ యజమానులకి ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల్లో మరొక నోటీస్ కూడా ఇచ్చి వాళ్ళు ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకునే విధంగా వాళ్ళు ముందుగా మోటివేట్ చేస్తాం. ఒకవేళ ఈ గడువు ముగిసే లోపు కానీ వాళ్ళు కానీ ఎల్ఆర్ఎస్కి అప్లై చేసుకోకపోయినట్లయితే ఫర్దర్గా వాళ్ళ లేఅవుట్లని మేము ఎటువంటి క్రయ విక్రయాలు జరగకుండా ఉండేందుకు, తర్వాత ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకుంటాము. అంతేకాకుండా అక్కడ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ఎవరు కూడా అనాథరైజ్డ్ లేఅవుట్లలో ప్లాట్లు కొనకుండా మేము పబ్లిక్ని మోటివేట్ చేస్తాము. గౌరవ ప్రజాప్రతినిధులు, మండల స్థాయిలో ఉండేటటువంటి ప్రజాప్రతినిధులు, అలాగే శాసనసభ్యులు కూడా నిబంధనలు పాటించే విధంగానే మాకు సూచనలు జారీ చేసి ఉన్నారు. కాబట్టి మేము తప్పనిసరిగా అనాథరైజ్డ్ లేఅవుట్ల మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. అనధికార లేఅవుట్ల ఫ్లాటుల క్రమబద్ధీకరణ పథకము 2020 సవరణ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం GOMS నంబర్ 134 MA అండ్ UD శాఖ తేదీ 26/7/2015 ద్వారా లేఅవుట్లు మరియు ప్లాట్లు క్రమబద్ధీకరణ నిబంధనలు LRS 2020ను విడుదల చేసింది. 30/6/2025కు ముందు రిజిస్టర్ కాబడిన అనధికార లేఅవుట్ల ప్లాట్లు యజమానులు మరియు లేఅవుట్ ఓనర్స్ ఇందులో అప్లై చేసుకొనగలరు. 26/7/2025 నుండి 90 రోజుల్లో అనగా
24/10/2025 లోపు lrsdtcp.ap.gov.in అనే పోర్టల్ ద్వారా 10,000 రూపాయలు మొదటగా చెల్లించి అప్లికేషన్ చేసుకోవచ్చు. 4000 స్క్వేర్ సెంటీమీటర్స్ లేదా 4,783 చదరపు గజాల లోపు విస్తీర్ణము గల వ్యక్తిగత స్థలాల రహదారి సముదాయంతో ఉన్నవారు కూడా ఇందులో దరఖాస్తు చేసుకునవచ్చు. ప్లాటు యజమానులు ఓపెన్ స్పేస్ చార్జెస్ మరియు అపరాధ రుసుము చెల్లించాలి. లేఅవుట్లలో 10% ఓపెన్ స్పేస్ లేని ఎడల ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్ లో 14% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించేవారు ఇప్పుడు 7% ఓపెన్ స్పేస్ చార్జెస్ చెల్లించవలెను. 45 రోజులలో తేదీ 19/9/2025 లోపు మొత్తం రుసుము చెల్లిస్తే అపరాధ రుసుములో 10% రాయితీ. 45 రోజుల నుంచి 90 రోజుల్లో అనగా 24/10/2025 లోపు చెల్లిస్తే అపరాధ రుసుములో 5% రాయితీ. 90 రోజులలో దరఖాస్తు చేసుకుని ఎడల కఠిన చర్యలు తీసుకొనబడును. సదరు భూమిని 22A రిజిస్టర్ నిషేధిత రిజిస్టర్లో నమోదు చేసి రిజిస్ట్రేషన్ నిలుపుదల చేస్తారు. ఇతర వివరములకు మరియు సందేహములు తెలుసుకున్నటకు నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నెల్లూరు కార్యాలయమునందు టౌన్ ప్లానింగ్ విభాగమును సంప్రదించవలెను. ఇట్లు కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి నుడా చైర్మన్ మరియు కె కార్తిక్ IAS వైస్ చైర్మన్ నుడా. Hi Nilor, please subscribe to N3 TV.